వెల్కమ్ టు సరస్వతి శారీ కలెక్షన్. ఈరోజు కుకింగ్ వీడియో అండి. చనా మసాలా కర్రీ చేస్తా ఉన్నాము. ఒకసారి చూడండి ఎలా ఎలా చేస్తాము. ఆ స్టైల్లో చేస్తున్నాము. మీకు కనుక కావాలంటే ఇలా ట్రై చేయండి ఒకసారి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది కడాయి పెట్టి గ్యాస్ ఆన్ చేసి ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం వేస్తాము. తర్వాత గీ కూడా కొంచెం వేస్తారు చూడండి. టేస్ట్ బాగుంటుంది గీ వేస్తే, అందుకని గీ వేసాను. అది వేయడంగానే పోపు గింజలు అంటే ఆవాలు, జీలకర్ర, ఒక చిన్న టేబుల్ స్పూను అవి వేడే చిటపట్లు ఆడిన తర్వాత ఆనియన్ పేస్ట్ వేసిన తర్వాత అది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొంచెం బాగా కుక్ చేసుకోవాలి. కొంచెం మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే మాడిపోకుండా ఉంటుంది. టేస్ట్ కింద బౌల్లో కింద అంటుకుపోతే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. కొంచెం యాడ్ చేస్తే కొంచెం బాగుంది. ఇప్పుడు మసాలా ధనియాల పొడి ఏంచి పొడి చేసి వేసి పెట్టుకున్నాండి. ధనియాల పొడి బాగుంటుంది. ఏంచి పొడి చేస్తే బాగుంటుంది టేస్ట్. రెడ్ చిల్లీ కారానికి సరిపోయినంత రెడ్ చిల్లీ వేసుకోండి. నేను కొంచెం 250 గ్రామ్స్ అలా చేస్తున్నాను. అవి వేసిన తర్వాత అది అడిగట్టుకోకుండా మనం కలిపెట్టుకుంటా ఉండాలి. కొంచెం కలిపెడతా ఉంటే అడిగట్టుకుంటా ఉండాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నా. టేస్ట్ సరిపోయినంత సాల్ట్ వేసుకోండి. అంటే ఇప్పుడు కొంచెం వేస్తున్నాను. మళ్ళీ టేస్ట్ వేసుకొని మళ్ళీ సాల్ట్ యాడ్ చేసుకున్నాము. సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేస్తా ఉన్నాను. ఇప్పుడు నేను టమాటా, అల్లము, పచ్చిమిరపకాయలు, గార్లిక్ వేసిన పేస్ట్ వేస్తున్నా. ఆ పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకొని ఇది బాగా ఉడికించుకోవాలండి. పచ్చివాసన రాకుండా బాగా ఉడికిందంటే బాగుంటుంది టేస్ట్. కొంచెం అది సరిపోయినంత ఉడికితే అంత బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి కలిపెట్టుకోవాలండి. చూడు ఆయిల్ సపరేట్ అవుతుంది కదా, కింద అడుగు అనుకోకుండా కొంచెం కలిపెట్టుకొని మళ్ళా మూత పెట్టేస్తే బాగా ఉడుకుతుంది. బాగా ఉడికిన తర్వాత అంటే ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఉడకాలండి. నేను ఫస్ట్ శనా మసాలా వచ్చి ఫస్ట్ ఒక 5 విజిల్స్ లవంగాలు, పట్ట, బిర్యానీ ఆకులు వేసి ఉడికించుకున్నానండి. ఒక 5 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకున్నాను. అది పక్కన పెట్టుకున్నాను. అది ఉడికిన తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసి ఉడికించుకుంటే తొందరగా టేస్ట్ బాగుంటుంది అనేసి ఇప్పుడు దాంట్లో అవి వేసాను. ఒకసారి చూపిస్తారు చూడండి. ఇప్పుడు ఆయిల్ సపరేట్ అయ్యింది కదా, ఆయిల్ సపరేట్ అయ్యేదాకా కొంచెం బాగా ఉడికించుకొని ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కొంచెం బాగా ఉడికించుకోవాలి. అంటే టైం పడుతుందండి ఈ కర్రీ చేయడానికి అయితే. ఇది అయిన తర్వాత కొంచెం మీకు కన్సిస్టెన్సీ సరిపోయినంత వాటర్ యాడ్ చేసుకోండి. నేనైతే జీరా రైస్కి చేస్తున్నాను. కొంచెం గట్టిగానే చేసుకోవాలి కర్రీ. కొంచెం వాటర్ యాడ్ చేసి మళ్ళీ మూత పెట్టేస్తారంటే బాగుంటుంది. ఇప్పుడు గ్రేవీ దగ్గర పడిందేమో చూద్దాం ఒకసారి. చూడండి గ్రేవీ అయితే దగ్గరకు వచ్చేసింది కదా. ఒక్కసారి కలిపెట్టుకొని కొత్తిమీర కట్ చేసి పెట్టుకొని కొత్తిమీర వేసుకుంటున్నాను. గార్లిక్ స్లైసెస్గా కట్ చేసాం, ఫ్లేవర్ బాగా పడుతుంది. లాస్ట్లో వేయాలి గార్లిక్, కొత్తిమీర. ఓకేనండి. కర్రీ అయితే రెడీ అయిపోయింది. చపాతీ జీరా రైస్కి రైస్ ఈ కర్రీ చేశాను. ఓకే, టేస్ట్ ఎలా ఉందో మీరే చూడండి ఒకసారి. చేశాను జీరా రైస్కి ఇంకా కర్రీ వేసుకొని తింటా ఉంటే చూడండి టేస్ట్ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలాగా టేస్ట్ అయితే చాలా బాగుందండి. చూడండి ఒకసారి, బాగుందండి టేస్ట్.